ఓం శ్రీ సాయిరామ్. నా పేరు వచ్చేసి వెంకన్న చంద్రశేఖర్. మా భార్య పేరు కవిత. నాకు ఇద్దరు పిల్లలు, శశివర్ధన్ అండ్ శ్రీనిధి. మా తండ్రి అన్నదాన సువర్ణ సత్యయ్య గారు. నేను 8th క్లాస్ నుంచి భజనకు రావడం జరిగింది. రామచంద్ర సేతు వారి ఇంట్లో భజన రోజు ప్రతి గురువారం నాడు చేస్తారు. నేను పుట్టపర్తికి ఒక 5 సార్లు వెళ్ళాను. సేవకే వెళ్ళినా, 2 సార్లు దర్శనానికి వెళ్ళినా. ఫస్ట్ టైం పుట్టపర్తికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఏం తెలియదు స్వామి గురించి. సేవ చేసిన తర్వాత దర్శనానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నాకు మిరాకిల్ ఏంటంటే, అందరూ లెటర్లు ఇస్తారు. అసలు ఏంటి కథ అంటే, ఒక డివోటీ ఏముందంటే, మీ ఇష్టమైన కోరికను ఆ లెటర్లో రాసి స్వామి వారు అది మంచి కోరిక అయితేనే తీసుకుంటారు, డబ్బులు కానీ వేరే ఉద్దేశం ఉంటే అలా అంటే తీసుకోవడానికి ఒక డివోటీ చెప్పగానే నేనేం చేసిన అంటే మనసు పూర్తిగా ఒక లెటర్ రాసి మేము లైన్లో నిలబడ్డాము. మా తమ్ముడు కనకయ్య మీ ఇద్దరం కలిసి నిలబడ్డాము. వాడు ఒక బుక్ మీద 2 గుడ్డు ప్యాకెట్లు, నేను ఒక లెటర్ రాసి మేము లైన్లో నిలబడ్డాము. స్వామి వారు ముందు వరుసలో వెళ్తున్నప్పుడు మేము సడన్ గా పోయి నేను లెటర్ ఇచ్చేసిన తమ్మినికి వీపు మీద బ్లెస్సింగ్ చేశాను. అప్పటి నుంచి మేము కంటిన్యూగా స్వామివారి తప్పటికి వెళ్ళాము. తర్వాత అప్పుడు నేను ఒక 2 years తర్వాత నేను భజన కూడా పోలేదు, భజనకు రాలేదు. స్వామివారి భజనకు రావడం జరిగింది ప్రతి గురువారం నాడు. స్వామి 100% నాకు మంచి చేయడం జరిగింది. ఇప్పటికీ నేను మనస్ఫూర్తిగా చూస్తున్నాను. సిద్ధ జయంతి సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామి వారికి పాదాభివందనం చేసుకుని జై సాయిరామ్.